వందే గురుపదద్వంద్వమవాంగమానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః ఆవంశవంశకలశాంభుజి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తిపుష్పైః సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సదాశివుడితో మొదలయ్యి ఈ జ్ఞానము, ఈ గురు పరంపర వ్యాసుడు శంకరుల వారు మధ్యలో ఉద్ధరింపబడగా మా గురువు గారి వరకు వచ్చి ఆ తర్వాత మళ్ళా మా శిష్యులకు ప్రాప్తించేటువంటి ఈ సంప్రదాయం ఉన్నదే, ఈ సంప్రదాయము సనాతన సంప్రదాయం. ఈ సంప్రదాయంలో మనం ఉన్నాం. వ్యాస శంకర మధ్యమ బౌద్ధమతం ప్రబలినప్పుడు మన సనాతన ధర్మానికి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ బౌద్ధులు నష్టపరిచారు. అప్పుడు వ్యాసుల వారు ఏ ధర్మాన్ని అయితే ఉద్ధరించారో మనకు సులభంగా అర్థమయ్యేట్లుగా పురాణ రూపాలుగా వ్యాస హృదయం అంటారు. అంటే వేదాన్ని పురాణాల రూపంగా మనకు అందించారో అది నష్టమైపోతుంటే శంకర స్వయం శంకరుడే, పరమశివుడే శంకరాచార్యులుగా ఉద్భవించి ఆ బౌద్ధ మతాలను ఖండించి, నాస్తిక మతాలను ఖండించి ఆయన వాద పటిమతో మళ్ళా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టారు. అందువల్ల వ్యాస శంకర మధ్యమ, వ్యాసుల వారు శంకరుల వారు ఈ ధర్మాన్ని నిలబెట్టిన వారు. సరే, ఆ పరంపరలోనే మనం అందరం కొనసాగుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం, ఇందాక గురు పూజ అని ఏదో చేశారు. రాగి చెంబులో గంగాజలం చేస్తాం. ఏమంటే రాగి చెంబులో గంగాజలం చేస్తాం, రాగి చెంబుకు పూజ చేస్తాం. పూజ రాగి చెంబుగా గంగాజలానికి చెప్పండి, గంగాజలానికి పూజ. కానీ గంగాజలానికి ప్రత్యేకంగా పూజ చేసే వీళ్ళు ఎందువల్లంటే రాగి చెంబులు తేవాల్సింది కాబట్టి పూజ చేసేది రాగి చెంబుకే. కానీ ఆ పూజ చెందేది గంగాజలం. ఆ గంగా జలానికి చెందుతున్నదే, జలానికి అధిపతి అయిన గంగకు చెందుతున్నదే, గంగా దేవతకు చెందుతున్నది ఆ పూజ. అట్లనే ఈ శరీరములో ఏ జ్ఞానమైతే గురువుల మూలంగా సంప్రాప్తించిందో ఆ జ్ఞానానికి అధిపతి అయిన పరమశివుడికి చెందుతుంది ఆ పూజ. ఎవరైనా పొరపాటున ఈ పూజ నాకు చేశారు అనుకున్నారనుకోండి, ఒక అడుగు పతనమైపోయినట్టే. కాబట్టి గురు పూజలు ఎప్పుడు వాళ్ళ శరీరానికి చెందేవి కాదు. ఆ గురువు జ్ఞాన రూపంగా ఏ పరమశివుడైతే ఉన్నాడో ఆ పరమశివుడికే చెందుతాయి ఆ పూజలు. ఆచార్య ప్రథమో రూప, ఆచార్యుడు గురువు ఉన్నాడే, ఆ గురువు ప్రథమ రూపం, శిష్యుడు ఉత్తర రూపం. విద్యయా సంధి, గురు శిష్యుడు ఇద్దరూ ఒకటే, గురువుకు శిష్యుడికి తేడా లేదు. ఆచార్య పూర్వ రూపం, అంతేవాష్యుత్తర రూపం. వేదం ఏం చెప్తున్నది అంటే ఆచార్యుడు ప్రథమ రూపం, ఆయన రూపమే శిష్యుడు. వీళ్ళ ఇద్దరిని కలుపుతున్నది విద్య. కాబట్టి విద్య ద్వారా వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. గురువు శిష్యుడు ఒకటే. అదే సంప్రదాయం అంటే బాగుగా ఇవ్వబడినది అని. అదే సంప్రదాయం గురువు శిష్యుడికి ఇచ్చిపోతాడు. మన సంప్రదాయంలో శిష్యుడిగా ఉన్నాడు, మళ్ళా గురువు అవుతాడు. ఆయన శిష్యులు మళ్ళా గురువులు అవుతారు. అట్లా శిష్యులు కూడా గురువులు అవుతూనే ఉంటారు. కాబట్టి గురువుకు శిష్యుడికి భేదం లేదు అన్నప్పుడు ఇప్పుడు పూజ చేసే శిష్యుడు పూజింపబడే గురువు ఒకటే. వీళ్ళ ఇద్దరిలో కలిపే విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యకు మన పూజ. అమ్మవారి లలితా సహస్రనామాలలో గురుమండల రూపిణి అని ఉన్నది. అమ్మవారే స్వయంగా గురుమండల రూపంగా వచ్చింది. ఇంతవరకు సదాశివ సమారంభం, సదాశివుడితో మొదలయ్యి వ్యాసశంకరుడు మధ్యలో ఉద్ధరింపబడగా అస్మద్ ఆచార్య పర్యంతం, మా గురువు పర్యంతం వరకు ఏ జ్ఞానమైతే కొనసాగుతూ వస్తూ ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపిణి అమ్మవారు. అందువల్లనే ఆమెకు గురుమండల రూపిణి అని పేరు వచ్చింది.
కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలంలో మన సనాతన ధర్మాన్ని నష్టపరిచేదానికి మళ్ళా ఎంతో మంది ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ముఖ్యంగా మన ధర్మాన్ని మనము వదులుకోకుండా జాగ్రత్తగా దాన్ని మళ్ళా నెరవేర్చుకుంటూ వచ్చి ఆ పరంపరను మనం కొనసాగించాలి. కాబట్టి ధర్మం యందు మనము దృఢమైన బుద్ధితో నిశ్చయమైన మనస్సుతో ధర్మాన్ని కొనసాగించాలి. హిందూ ధర్మం అయితే హిందూ ధర్మంలో ఏంటంటే మరి ఈరోజు పంచెలు కట్టుకోవటం లేదు కదా, ప్యాంట్లు వేసుకుంటున్నారు కదా అని అంటే ఇవి ఆచారాలు. ధర్మము వేరు, ఆచారం వేరు. ఆచారాలు కాలానుగుణంగా మారుతూ ఉన్నాయి. కాలానికి అనుగుణంగా మనం చేసే పనులను బట్టి, పరిశ్రమలను బట్టి మన ఆచారాలు మారుతూ ఉంటాయి. ధర్మాలు ఉన్నాయి చూసారా, అవి ధర్మము ఎప్పటికీ మారదు. భార్య భర్తను గౌరవించటం, భర్త భార్య తనతో సమానంగా చూడటం, అట్లనే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు తల్లిదండ్రులు వాళ్ళను పోషించటం, వాళ్లకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను మళ్ళా సేవించటం, ఇవన్నీ మన హిందూ పవిత్రమైన సనాతన ధర్మములు. ఈ ధర్మములను ఆచరించే వాళ్ళే హిందువులు. అంతేగాని ప్యాంట్ వేసుకున్నాడా, పంచె కట్టుకున్నాడా అనేది విషయం కాదు. ఇవి ఆచారాలు. ఆచార ప్రథమో ధర్మ. అయితే ఆచారము కూడా ధర్మానికి ఒక ముఖ్యమైన మార్గం. కాబట్టి అనాచారము లేకుండా ఉండాలి. ఈ రకంగా మన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను కాపాడవలసిన అవసరం ప్రస్తుత కాలంలో మన ఎంత ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే రాబోయే తరాలలోకి ఈ ధర్మము మళ్ళా నిలబడుతుంది అని చెప్పటం కూడా కష్టంగా ఉన్నది. కాబట్టి ఈ ధర్మాన్ని పోగొట్టుకోకుండా కాపాడాలి. తర్వాత ఇంట్లో కూడా మన చేతనైనంత వరకు ఈ రోజులలో మనం ఏం చేసామంటే దేవుడి గదిని పూర్తిగా ఆడవాళ్ళకు వదిలిపెట్టాం. ఏ యజమాని కూడా ఇంట్లో 10 నిమిషాలు కూర్చొని పూజ చేయటం, 10 నిమిషాలు కూర్చొని ఒక్క స్తోత్రం చదవటం ఎక్కువ ఉండటం. ఇంట్లో అసలు పూజ చేయవలసింది యజమాని, దానికి సహకరించవలసింది ఆడవాళ్ళు. అంతేగాని మనం ఏం చేశామంటే మన పూజా గదిని పూర్తిగా ఆడవాళ్ళకే వదిలిపెట్టి మనం అసలు ఆ పక్కకు పోకుండా ఆమె చేసుకుంటుంది లేని మనకెందుకనే కిందికి వచ్చింది. అసలు చేయవలసింది యజమాని. అందువలనే ఏ పూజ చేసినా యజమానిని గురించి, యజమాని యొక్క గోత్రము అవి చెప్పి సకుటుంబస్య అని చెప్తారు. ఆయనతో పాటే కుటుంబం అంటే ముఖ్యంగా చేయవలసింది యజమాని. అందువల్ల మగవాళ్ళు ధర్మాన్ని తప్పకూడదు. కొద్దిగానైనా ఇంట్లో వాళ్ళు చేయవాలి. ఏమంటే దీపారాధన అది ఆడవాళ్ళు చేస్తారులే, దేవుడి గది వాళ్ళు చూస్తారు, మాకు వేరే పనులు ఉన్నాయని ఆమె చేస్తుంది అనకూడదు. కాబట్టి చేతనైనంత వరకు మనం చేయాలి. కర్తవ్యము పురుషుడిదే కానీ స్త్రీని కాదు ఈ విషయం. అయితే స్త్రీలు చెయ్యవద్దని చెప్పటం కాదు, పురుషులను చెయ్యమని చెప్పటమే. కాబట్టి మనం అందరం కూడా ఆ ధర్మాలను అవలంబిస్తూ ఈ గురు సాంప్రదాయాన్ని, గురు పరంపరను కొనసాగించాలి. ఎవరైతే ఈ ధర్మములో ఉంటూ ఈ ధర్మాన్ని 10 మందికి పంచుతూ ఉన్నారో మన వంతు కర్తవ్యంగా వాళ్లకు సహకరించడమైనా మనం చేయాలి. అంతేగాని ఆయన ఏంటండి ఆ పని చేస్తున్నాడు, ఆయనకెందుకు ఈ పురాణాలు అవి ఇవి అనకూడదు. వాళ్ళు చేసుకునే వాళ్ళని చేసుకొని వాళ్ళకు సహకరించాలి మనం. అదొకటి. అన్ని మతాల కంటే గొప్ప మతం హిందూ మతం. ఈ హిందూ మతం గొప్పది అని ఎట్లా చెప్తున్నామంటే ఈ మతములో ఉన్నటువంటి మౌలిక సిద్ధాంతాలు ఇతర మతాలలో లేవు. ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకుంటే మనకి ఇంకా విలంబం అయిపోతుంది. అందువల్ల అవి అందరికీ తెలిసిన విషయాలే. వ్యాసుడి గురించి సార్ చెప్పాడు కాబట్టి ఇంకా నేను చెప్పేదే ఉన్నది. పెద్దవాడు ఆయన కంటే నేను ఎక్కువ చెప్పను కూడా చెప్పలేను, తెలియను కూడా తెలియదు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ నన్ను ఎవరైతే గౌరవించారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిరంతరము భగవతి దయ వాళ్ళ యందు ఉండాలి. వాళ్లకు తామర తంపరగా వంశాభివృద్ధి, ఐశ్వర్యం, ఇటువంటి సౌఖ్యములన్నీ ప్రాప్తించాలని భగవతిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.